బాస్టన్ మాట చాప్టర్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ మాట బాస్టన్ టీమ్. సో ఒక 2 నిమిషాలు మాట్లాడి ఎక్కువసేపు తీసుకోను, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 8 o'clock I think. సో నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు. ఒకటి శ్రీనివాస్ గనగోని గారు, 2 రమేష్ గారు ఫోన్ చేసి ఇన్వైట్ చేసినారు. మరీ ముఖ్యంగా సమానత్వం, ట్యాగ్లైన్ సమానత్వం. ఎందుకంటే నేను గత ఒక 15 ఏళ్ళ నుండి ఈ అసోసియేషన్లలో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాను. బయటికి చెప్పలేను కానీ ఎక్కడ కూడా ఒక మనకు అసమానత్వం అనేది లేదు. ఈ సమానత్వం తీసుకురావడానికి ఐనో శ్రీనివాస్ గనగోని గారు ఎప్పుడు కూడా ఏదైనా పని తీసుకుంటే ఒక కమిట్మెంట్తో చేస్తారు. వాళ్ళు కమిట్మెంట్తో అంటే దాన్ని ఏదో చేయాలి కదా షో కోసమో లేకుంటే ఫోటోల కోసమో అడ్వర్టైజ్మెంట్ కోసమో కాదు. నాకు ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, అయినప్పటికీ కూడా నేను మన మిత్రుడు కళ్యాణ్ చెప్తుండే, నో వీ హ్యావ్ టు గో ఫర్ శ్రీనివాస్ గనగోని అన్న, తప్పకుండా పోవాలి. మనము వారికి ఒకరమా ఇద్దరమా ముగ్గురమా కాదు, ఇట్స్ నాట్ ద నెంబర్, ద కమిట్మెంట్ మ్యాటర్స్. సో మనం కమిటెడ్ గా పోయేసి అన్నకు సంఘీభావం తెలుపుతాము, సంఘానికి సంఘీభావం తెలుపుతాం అని చెప్పేసి రావడం జరిగింది. అండ్ వెంకట్ మాధవ్ అన్న ఎప్పటికి కూడా అంటే మేము ఆఫ్లైన్ లో చాలా సార్లు మాట్లాడుకుంటాం, ఒక సమాజంలో సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఐ వాంట్ టు మీరందరూ కూడా అందరూ కూడా చప్పట్ల ద్వారా సో మనందరం కూడా ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు కిరణ్ అంటుండే, అందరూ కూడా అంటున్నారు, ఎప్పుడు కూడా చారిటీ చేసినప్పుడు ద సాటిస్ఫాక్షన్ వాట్ యు గెట్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. మనకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రోజు నేను ఇండియా వెళ్ళినప్పుడు రాఖీ పండుగ రోజు మహిళలు దగ్గరికి వచ్చి రాఖీ కట్టకుండా ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. అంటుండే, మీరు జ్వరం వస్తే ఏం చేస్తారు అని అంటే, మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ కుమారస్వామి దగ్గర పోయి చూసేసుకుంటాం అన్న. ఎంత అవుతుంది అన్నది, 200 రూపాయలు అవుతుంది అని అన్న. మరి జ్వరం తగ్గకుండా ఏం చేస్తారు, అయిపోతుందా అని అంటే, ఇక తగ్గుతుంది పోతుంది ఇట్లా అని చెప్తుండేవారు. తర్వాత ఏం చేసినారు, ఇంకా జ్వరం ఎక్కువైతే ఏం చేస్తామంటే గట్లేమో అనుకుంటాము, ఏం చేయము అని అన్నారు. సో అప్పుడు బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు చెప్తున్నటువంటి సేవలు కార్డియాలజిస్ట్ తీసుకొచ్చిండ్రు, న్యూరో సర్జన్ తీసుకొచ్చిండ్రు, లేకుంటే డెంటిస్ట్ తీసుకొచ్చిండ్రు. మనం అనుకుంటాము అందరికి ఓకే ఉంది అని, బట్ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్. వీళ్ళందరికీ కూడా సహాయం చేసినప్పుడు అంటుండే కాలు మోపుతుంది, వాళ్ళు చూస్తున్నదే ఒక దేవుని రూపంలో చూస్తున్నారు మనల్ని. కాలు మొక్కడం అని అంటే వాళ్ళు దే ఫెల్ట్ హ్యాపీ లైక్ ఎమోషన్ లో. సో ఇట్లాంటి సమాజానికి, ఇట్లాంటి సంఘానికి మనందరం కూడా వాట్ ఎవర్ వీ కెన్ కంట్రిబ్యూట్, వీ హ్యావ్ టు కంట్రిబ్యూట్. సో ఇప్పుడు ఏదో మాట్లాడుకోవడం ఏం కాదు, ఎనీ టైం వరంగల్ వరకు ఏమైనా సహాయం కావాలి మాటల సంఘానికి అంటే చెప్పండి, నా వంతు సహాయం తప్పకుండా అందిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నెట్వర్క్ ని గ్రౌండ్ లెవెల్ లో యూజ్ చేసుకొని ఏమైనా కార్యక్రమాలు నేను ఒక అసోసియేషన్ తో ఉండొచ్చు ఈరోజు, బట్ when it comes to charity, irrespective of associations, అలాంటి ఏం ఇట్లా బౌండరీస్ పెట్టుకోకుండా తప్పకుండా సాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ మాట బాస్టన్ చాప్టర్ అండ్ మాట గ్లోబల్ టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.